అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. గ్రామ సభ నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పంచాయతీరాజ్ శాఖ ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో ప్రపంచ రికార్డు పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు రికార్డు సర్టిఫికెట్ అందుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ తొలి వందే మెట్రోను ప్రారంభించిన మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో తొలి వందే మెట్రోను ప్రారంభించారు. భుజ్ అహ్మదాబాద్ మధ్య ఈ రైలును నమో భారత్ ర్యాపిడ్ రైలుగా వర్ణించారు. దీంతో పాటు వర్చువల్ గా పలు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ, దుర్గ్, సికింద్రాబాద్, నాగ్పూర్ కు 2 ట్రైన్లు ఉన్నాయి. మరో 3 కొల్హాపూర్, పూణే, హుబ్బళి, పూణే, ఆగ్రా, బనారస్ మధ్య నడవనున్నాయి. ఐటీలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే. చంద్రబాబు ఏపీ గతంలో ఐటీని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురు భారత ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారు ఉన్నారని చెప్పారు. అహ్మదాబాద్ లో జరిగిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నడుస్తుంది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు వచ్చాయి. ఏపీలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎం సమీక్ష. టీజీ హైదరాబాద్ లో నిమజ్జన ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండలాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు నిమజ్జన ప్రక్రియను 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు మెగా ఫ్యామిలీ ₹1 విరాళం. టీజీ వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి ₹1 విరాళం ఇచ్చారు. 50 లక్షల రూపాయల చొప్పున 2 చెక్కుల్ని సీఎం రేవంత్ కు చిరంజీవి ఈ రోజు అందించారు. మరోవైపు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా ₹1 చెక్కును సీఎం కు ఇచ్చారు. ఇక నటులు విశ్వక్సేన్, సాయి దుర్గా, తేజ్ చెరో 10 లక్షలు, కమెడియన్ ఆలీ 3 లక్షలు సీఎంఆర్ఎఫ్ విరాళం ఇచ్చారు. అదే జరిగితే మీకు రిజర్వేషన్లు రద్దే. అమిత్ షా జేకేలో 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ, కాంగ్రెస్ అంటున్నాయని హెచ్ఎం హమీద్ అన్నారు. అయితే అదే జరిగితే పహాడీలు, గుర్జర్లకు తగిన రిజర్వేషన్లు రద్దవుతాయని హెచ్చరించారు. కాశ్మీర్లో రాహుల్ ఫరూక్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వాతావరణం లేదన్నారు. ఆర్టికల్ 370 ఇక చరిత్రే. భారత రాజ్యాంగంలో దానికి చోటు లేదు. కాశ్మీర్లో 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలకు తావులేదు. ఇక్కడ ఎగిరేది త్రివర్ణ పతాకం ఒకటే అని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ కోరిన కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. మంగళవారం భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. ఎల్జీకి తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ సమర్పించే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమై తదుపరి సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్ స్కామ్ లో తనను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దూసుకుపోతున్న కమలా హారిస్ తాజా సర్వేలో 58% మంది మద్దతు. అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ రోజు రోజుకు మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో గత వారం జరిగిన డిబేట్ లో 58% మంది అమెరికన్లు కమలా గెలిచినట్టు భావిస్తున్నారని ఏబీసీ ఐపీఎస్ఓఎస్ పోల్ తేల్చింది. 36% మాత్రమే ట్రంప్ గెలిచినట్టు భావిస్తున్నారు. జూన్ లో అధ్యక్షుడు బైడెన్ తో జరిగిన చర్చలో ట్రంప్ 66% మంది మద్దతు చూరగొన్నారు. కమలా అభ్యర్థిత్వంతో పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? కేటీఆర్ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా? ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ స్వపరిపాలన సాధ్యం ముందు తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరసిస్తారా అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొత్త రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి. అసదుద్దీన్. టీజీ కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి నిబంధనలు సవరించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని కోరారు. దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి కుటుంబాలకు, ఒంటరి మహిళలకు, హస్త కళాకారులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలన్నారు.
రాజీవ్ విగ్రహం కూల్చేస్తామనడం సిగ్గుచేటు. కోమటిరెడ్డి టీజీ సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామన్న కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలున్నాయి. ఆయన వెంటనే డాక్టర్లతో చెక్ చేయించుకోవాలి. యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని భావించి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానేత రాజీవ్ గాంధీ. ఆయన విగ్రహం కూల్చేస్తామనడం సిగ్గుచేటు అని రాజీవ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో మండిపడ్డారు. మహేష్ రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్. సూపర్ స్టార్ మహేష్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 పై భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాపై ఏ అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మూవీ స్టోరీ 1800ల శతాబ్దంలో నడుస్తుంది. ఆ సమయానికి చెందిన ఓ గిరిజన తెగ తెన్నుల్ని జక్కన్న అండ్ కో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో 200కి పైగా కీలక పాత్రలుంటాయని, వాటిలో ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని సమాచారం.